హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షియమ్మ చేతి వంట. ఈరోజు వచ్చేసి మనం చేయబోతుంది చేపల పులుసు. చేసిన విధానం చూసేసేయండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసేసుకోండి ఫ్రెండ్స్. ప్యాన్లోకి 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకోండి. అందులోకి బగారాకు వేసేసుకోండి. ఒక 2 ఇలాచి, 2 దాల్చిన చెక్క, ఒక 5 లవంగాలు వేసేసుకోండి గైస్. చూడండి, ఈ విధంగా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు వేసేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక సగం స్పూన్ వేసేసుకోండి. వేసేసుకొని ఈ విధంగా మిక్స్ చేసేసుకోండి అంతా కలిసేలాగా. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అంతా కలిసేలా మిక్స్ చేసేసుకోండి. చూడండి, ఇలా గోలిన తర్వాత ఇందులోకి పసుపు ఒక చిన్న స్పూన్ వేసేసుకోండి. ఒక చిన్న స్పూన్ పసుపు వేసేసుకొని ఈ విధంగా మిక్స్ చేసేసుకోండి అంతా కలిసేలాగా. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ పేస్ట్ ఫ్రెండ్స్. నేను ఆనియన్ లైట్ బ్రౌనిష్ చిన్న చిన్న సైజులో కట్ చేసేసుకొని లైట్ బ్రౌనిష్ గోలించేసుకొని మిక్సీలో పట్టేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్ పేస్ట్ ఇది వచ్చేసి ఆనియన్ పేస్ట్ ఇందులోకి వేసేసుకోవాలి. లైట్ బ్రౌనిష్ గోలించుకోవాలి. ఆనియన్స్ గోలించుకొని మెత్తగా మిక్సీలో పట్టేసేసుకొని పేస్ట్ చేసేసుకోవాలి. ఆ పేస్ట్ అనేది ఇందులో వేసేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా చేసుకుంటే. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ పేస్ట్ ఇందులో వేసుకున్న తర్వాత మిక్స్ చేసేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు గోలిపోయింది కదా. గోలిన తర్వాత ఇందులోకి కారపొడి 2 స్పూన్స్ వేసేసుకోండి. 1 స్పూన్ సాల్ట్ వేసేసుకోండి ఫ్రెండ్స్. వేసేసుకొని ఈ విధంగా మిక్స్ చేసేసుకోండి. తర్వాత ఇందులోకి చింతపండు వాటర్ అనేది ఇందులో పోసుకోవాలి. అంటే చింతపండు మనం పిసుకొని వాటర్ పోసేసుకుంటాం కదా ఫ్రెండ్స్. ఆ వాటర్ అనేది చింతపండు వాటర్ చిక్కగా మనం చిక్కగా చేసేసుకొని ఇందులో పోసేసుకోవాలి ఫ్రెండ్స్. సరిపడా ఈ వాటర్ అనేది సరిపడా పోసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వాటర్ అనేది చింతపండు వాటర్ ఎంత సరిపడా పోసేసుకోవాలి. నేను ఇది ఒకటి చెప్పట్లేదు. చూడండి ఫ్రెండ్స్, ఇది పులుసు కాబట్టి చిక్కగా వాటర్ పోసేసుకోవాలి. చిక్కగా చింతపండు అనేది పిసికి పోసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిక్స్ చేసేసుకోండి ఫ్రెండ్స్ ఒకసారి అంతా కలిసేలాగా. ఇప్పుడు ఇది ఒక 5 మినిట్స్ మూత పెట్టేసేయండి ఫ్రెండ్స్. ఆఫ్టర్ 5 మినిట్స్ మనం అంతసేపు కరివేపాకు తీసేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా కరివేపాకు రెమ్మలు ఒక 4-5 రెమ్మలు దాంట్లో వేసేసుకోవాలి. పులుసులో వేసేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కరివేపాకు రెమ్మలు ఇందులో వేసేసుకోండి. వేసేసుకొని మళ్ళీ ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసేసుకోండి ఫ్రెండ్స్. మిక్స్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 10-20 మినిట్స్ మళ్ళీ దగ్గరికి మనకి మసలాలి. దగ్గరికి కుక్ కావాలి పులుసు అనేది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా దగ్గరికి కుక్ కావాలి. ఇప్పుడు ఇందులోకి చూడండి ఫ్రెండ్స్, అప్పటికిప్పటికి డిఫరెంట్ తెలుస్తుంది. పులుసు ఎంత దగ్గరకు వచ్చిందో తెలుస్తుంది. చాలామంది పులుసు అంటే చిక్కగానే చేసుకుంటారు. ఆ తర్వాత కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత ఫిష్ వేసేసుకోవాలి. ఎందుకంటే ఫిష్ తొందరగా కుక్ అయిపోతాయి కాబట్టి పులుసు అనేది కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి గోలిపోయింది. మన పీస్ అనేది గోలిందో లేదో ఈ విధంగా తెల్లగా గోలాలి ఫ్రెండ్స్. గోలిన తర్వాత పులుసు అనేది ఈ విధంగా చిక్కగా రావాలి. తర్వాత కొత్తిమీర వేసేసుకుంటారు. రెడీ. వెరీ ఈజీ ప్రాసెస్ కదా, మీరు కూడా ట్రై చేసేసి